హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ హ్యాపీ సండే. ఈ సండే మా లంచ్ రెసిపీ వచ్చి బిర్యానీ అయితే చేశానండి. సింపుల్గా చేశాను. చికెన్ బిర్యానీ అయితే చేశాను. చికెన్ కర్రీ చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, బిర్యానీ అనేది చక్కగా మరీ పొడి పొడిలాడుతూ కాకుండా కొంచెం మెత్తగా అయితే చేశానండి. మా పిల్లల కోసం అయితే మరి వాళ్ళైతే పొదునుగా ఉంటే తినరు, కొంచెం మెత్తగా ఉంటే వాళ్ళు తింటారండి. అందుకని వాళ్ళ కోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సూపర్గా వచ్చిందండి బిర్యానీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి చిన్న లైక్ చేయండి. అయితే బిర్యానీకి వచ్చి ఇంగ్రీడియంట్స్ మీకు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. దానికోసం అయితే ఇక్కడ నేను బియ్యం అయితే తీసుకున్నాను. ఒక 2 గ్లాసులు అండి. సోనా మసూరు చూసారు కదా, సోనా మసూరులోనే చిన్న బియ్యం అండి ఇవి. తర్వాత ఒక 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిరకాయలు, ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ముందుగా బియ్యాన్ని కొంచెం 2-3 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. అంటే జీలకర్ర, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు అన్నీ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ నెయ్యి, ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లో అంటే బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఒక హాఫ్ ఆనియన్ అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నానండి. దీంట్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని ముందుగానే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసులు, మీకు గ్లాస్ చూపిస్తున్నాను కదండి, దాంతో ఒక 2 గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. దీన్ని అయితే మనం ముందుగా అయితే ఉడికించుకోవాలి కాబట్టి పక్క స్టవ్ మీద నేను రైస్ని అయితే పెట్టుకున్నాను. మనకి రైస్ అయ్యేలోపు ఇక్కడ మనం దీన్ని గ్రేవీని అయితే ప్రిపేర్ చేద్దాం. చికెన్ గ్రేవీని ముందుగా దీంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి అయితే వేసాను. నెయ్యి అనేది మీ ఆప్షనల్. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. కాకపోతే నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని, అంటే కావాలితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను కట్ చేసుకున్న 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, చిన్న ఆనియన్, ఇవి మనకు కొంచెం సేపు మగ్గాలండి. నేను దీంట్లోనూ సాల్ట్, ఉప్పు ఇంకేం వేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడు అన్నీ దాంట్లోనే వేసేసాం కాబట్టి ఇంకా నేను మళ్ళీ సపరేట్గా దీంట్లో అయితే ఏమీ వేయలేదు. మనకి ఉల్లిపాయ, టమాటా కొంచెం ఫ్రై అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చి దీంట్లో చికెన్ అనేది వేసేసుకోవాలి. చికెన్లోనే నేను అన్నీ వేసేసాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం పేస్ట్ అన్నీ కూడా కలిపేసి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా అందుకే నేను మళ్ళీ కారం ఏమి వేయలేదు. మనం చికెన్లో వేసినవే మనకి దీంట్లో సరిపోతుంది. చికెన్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో కొద్దిసేపు మనం చికెన్ని బాగా మగ్గించుకోవాలండి. మనకి చూసారండి, చికెన్ అనేది కొంచెం జ్యూసీగా చక్కగా మగ్గిపోయింది. దగ్గరగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ పక్క గ్యాస్ మీద నేను రైస్ అనేది ఉడికించుకున్నాను. అదే రైస్ని దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి. మనం రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాంట్లో ఉండి ఇంకా వాటర్ ఉంటుంది, అదంతా బాగా ఇంకిపోయేంత వరకు కూడా మనం సిమ్లీలో పెట్టుకొని కొంచెం దమ్ చేసుకుంటే అయిపోతుందండి. తర్వాత కొంచెం కుంకుమ పువ్వు వేసాను. లాస్ట్లోనూ మనం ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసాను. పుదీనా అయితే లేదండి, కానీ ఖచ్చితంగా పుదీనా కూడా వేసుకుంటే మనకి బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు పుదీనా లేదు కాబట్టి నేనైతే కొత్తిమీర ఒక్కటే యాడ్ చేశాను. ఫైనల్లీ సిమ్లీలో పెట్టుకుంటే కొంచెం మనకి బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారండి, చక్కగా చిట్టుముచ్చాల బిర్యానీ లాగా చాలా బాగా వచ్చింది కదండి. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అనేది. చక్కగా చికెన్ బిర్యానీ ఇలా సాఫ్ట్గా పిల్లలకి నచ్చేలాగా, అంటే మనం కొంచెం మెత్తగా చేసుకుంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, చక్కగా తినడానికి కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా కొంచెం మెత్తగా అయితే నేను ప్రిపేర్ చేశాను వాళ్ళ కోసం. అయితే స్పైసీనెస్ లేకుండా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. పిల్లల కోసం అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి పెడితే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ చికెన్ బిర్యానీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.